దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే ఎక్కడ ఉన్నాడు? ఈ వీడియోలో నేను ఏదైతే మీకు చూపిస్తానో అది మీ ఆలోచనలకు కూడా ఉండదు. ఒకవేళ మీరు నిజంగా దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అలాగే మీరు యూట్యూబ్లో ఇప్పటి వరకు ఎన్నో వీడియోలను చూసి ఉంటారు. ఏ ఒక్క వీడియోలో అయినా ఈ పూర్తి బ్రహ్మాండాన్ని మీరు చూసారా? బహుశా చూసి ఉండరు. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో అసలు ఈ బ్రహ్మాండం ఎంత పెద్దగా ఉంటుందో కండ్లకు అద్దినట్టుగా చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నా, ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఒక్కటే అంటారు, వావ్, ఇట్స్ అమేజింగ్. ఇప్పుడు మనం మన చందమామ నుంచి మన ప్రయాణం మొదలు పెడదాం. మీ అందరికీ మన చందమామ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన భూమితో పోల్చుకుంటే మన చందమామ 4 రెట్లు చిన్నగా ఉంటుంది. అలాగే మనం ఉంటున్న ఈ భూమి నుంచి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. సంవత్సరానికి 3.8 సెంటీమీటర్ చొప్పున భూమి నుంచి దూరంగా వెళ్తున్నాడు. ఇక దీని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మన మెర్క్యూరీ. మెర్క్యూరీ మన చందమామ కంటే చాలా పెద్దది. ఇక మెర్క్యూరీ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది డైనమైట్ గురించి. డైనమైట్ అనేది కూడా ఒక గ్రహం. ఇది మెర్క్యూరీ కన్నా చాలా పెద్దది. డైనమైట్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మార్స్ గురించి. ఇది డైనమైట్ కంటే చాలా పెద్దది. మార్స్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది వీనస్ గురించి. వీనస్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది భూమి గురించి. ఈ భూమి వీనస్ కన్నా చాలా పెద్దది. మన భూమి తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కెప్లర్ గురించి. ఇది కూడా మన గ్రహం కన్నా పెద్దది. కెప్లర్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది నెప్ట్యూన్ గురించి. నెప్ట్యూన్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది యురేనస్. యురేనస్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది సాటర్న్. ఇది యురేనస్ కన్నా పెద్దది. సాటర్న్ గురించి మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది జూపిటర్ గురించి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది HD 100546b గురించి. ఇది కూడా ఒక రకమైన గ్రహమే. ఇది జూపిటర్ కన్నా ఎన్నో రెట్లు పెద్దది. దీని తర్వాత మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది మన సూర్యుడు గురించి. మన సూర్యుడు HD 100546b మరియు మిగతా గ్రహాల కంటే ఎన్నో రెట్లు పెద్దది. ఇక్కడి వరకు మనం మన సోలార్ సిస్టంలో ఉన్న అన్ని గ్రహాల గురించి చూసాం. ఇక్కడి నుంచి మనం అతిపెద్ద స్టార్స్ని చూద్దాం. మన సూర్యుని గురించి మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సైరత్ ఏ గురించి. ఇది మన సూర్యుడి కంటే ఎన్నో రెట్లు పెద్దది. సైరత్ ఏ గురించి మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఎన్నో రెట్లు పెద్దదైనటువంటి పోలెక్స్ గురించి. దాని తర్వాత వచ్చేది ఆర్కిట్రస్ట్. ఆర్కిట్రస్ట్ తర్వాత ఆల్డిబెరాన్. ఇది దానికన్నా ఎన్నో రెట్లు పెద్దది. దీని తర్వాత దానికన్నా పెద్దది వచ్చేసి రిగెల్. దీన్ని మనం బ్లూ సూపర్ గేట్ అని కూడా పిలుస్తారు. దీని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది పిస్టోల్ స్టార్. దీని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది అంటోరిస్. దీని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది బెటల్గ్యూస్. దీని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది వివై క్యానిస్ మెజారిస్. దీని తర్వాత దీనికన్నా పెద్దది యువే స్కూటీ. చివరగా ఇవన్నీ స్టార్స్ మన ప్లానెట్స్ కన్నా కొన్ని లక్షల రెట్లు మన విశ్వంలో అతిపెద్ద నక్షత్రాలు. వీటన్నింటికన్నా మన ప్రయాణాన్ని ముందుగా చందమామ నుంచి అన్ని గ్రహాలను చూసుకుంటూ అతిపెద్ద నక్షత్రాలైనటువంటి యువై స్కూటీ వరకు చేరుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి జాగ్రత్తగా గమనించండి. అసలు ఈ బ్రహ్మాండం అంటే ఏమిటి? ఇది చూడటానికి ఎలా ఉంటుంది? ఈ బ్రహ్మాండంలో మానవులు ఎంత, మన భూమి ఎంత అనేది మీకు అర్థమైంది. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇవన్నీ నక్షత్రాలు. వీటన్నింటినీ దూరం నుంచి చూస్తే ఇదిగో ఇలా కనిపిస్తుంది. ఇందులో ఎన్నో లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. గ్రహాలు, నక్షత్రాలు వీటన్నింటిని కలుపుకునే ఉన్నదే మన మిల్కీవే గెలాక్సీ. ఈ మిల్కీవే గెలాక్సీలో ఎన్నో లక్షల కోట్ల నక్షత్రాలు, అలాగే ఎన్నో మనలాంటి సౌర కుటుంబాలు ఉన్నాయి. మనం చందమామ నుంచి మన మిల్కీవే గెలాక్సీ వరకు మన ప్రయాణాన్ని సాగించాం. ఇంకొంచెం దూరం నుంచి చూస్తే మిల్కీవే గెలాక్సీకి ఆపోజిట్ గా ఇంకో మిల్కీవే గెలాక్సీ చూడటానికి కనిపిస్తుంది. ఇది మన గెలాక్సీ కన్నా ఎన్నో రెట్లు పెద్దది. ఇక ఇక్కడ నుంచి మన ప్రయాణాన్ని మొదలు పెడితే ఇదిగో ఎన్నో గెలాక్సీస్ చూడడానికి కనిపిస్తాయి. సైంటిస్టుల ప్రకారం ఈ విశ్వంలో దాదాపు 200 బిలియన్ల గెలాక్సీస్ నుంచి 250 బిలియన్ల గెలాక్సీస్ వరకు ఉన్నాయని అంచనా. నిజం చెప్పాలంటే 5,500 ప్లానెట్స్, 100 బిలియన్ స్టార్స్, అప్రాక్సిమేట్ గా 2 ట్రిలియన్స్ గెలాక్సీస్ వీటన్నింటినీ కలుపుకొని ఏర్పడినదే మన విశ్వం. మన విశ్వం ఇదిగో దూరం నుంచి చూస్తే ఇలా ఉంటుంది. మొత్తం ఒక నల్లటి పొగమంచు ఉన్నట్లే ఉంటుంది. ఇంతేకాదు మన విశ్వాన్ని దూరం నుంచి చూస్తే ఇదిగో ఇలా బంతి ఆకారంలో కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం చూసిందంతా ఈ బంతిలోనే నిక్షిప్తమై ఉంది. ఈ బంతిని మనం ఒక విశ్వం అనుకుంటే, ఈ బ్రహ్మాండంలో ఈ ఒక్క విశ్వం మాత్రమే ఉంది అని అనుకుంటే అది మన పొరపాటే. ఇంకా దూరం నుంచి చూస్తే మన విశ్వాన్ని పోలినటువంటి విశ్వాలు ఈ బ్రహ్మాండంలో ఇంకా మరెన్నో ఉన్నాయి.
ఇప్పటి వరకు మనం నక్షత్రాలని, గెలాక్సీస్ని అంచనా వేసి చెప్పగలిగాం. కానీ ఈ విశ్వాలు, ఈ బ్రహ్మాండంలో ఎన్ని ఉన్నాయో మనం అంచనా కూడా వేయలేదు. అటువంటి అనంతమైన ఈ విశ్వాలు అన్ని కలుపుకొని ఒక మిల్కీ వర్స్ ని ఫామ్ చేశాయి. ఇంతటితో అయిపోయింది అనుకోవద్దు. ఇంకా దూరం నుంచి చూస్తే మనకు ఈ మల్టీ యూనివర్స్ లో కలుపుకొని ఇంకో సూపర్ వర్స్ ని కూడా ఫామ్ చేయవచ్చు. ఇది మన యొక్క బ్రహ్మాండం. అలాగే మన బ్రహ్మాండం యొక్క అద్భుతమైన నిర్మాణం. ఇక్కడ నుంచి మైక్రోస్కోప్ తో చూసినా కూడా బహుశా మీరు కనిపించరు. మీరే కాదు, ఎవరూ కనిపించరు. అటువంటి అంత పెద్ద ఈ బ్రహ్మాండం ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని ఎవరు తయారు చేసి ఉంటారు? అసలు ఇది ఎలా సాధ్యమైంది? ఇంత స్పేస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా ఎలా నడుస్తుంది? ఇది సరే, మనం ఇప్పుడు చాలా దూరం ప్రయాణం చేసి ఒక చోట ఆగిపోయాం. మీకు తెలుసా ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో? బహుశా ప్రయాణం చేసి మీరు మర్చిపోయి ఉంటారు. ఒకసారి గుర్తు చేస్తాను, ఉండండి. ముందు మన ప్రయాణాన్ని మన చందమామ నుంచి మొదలు పెట్టాం. అక్కడ నుంచి గ్రహాలు, గ్రహాల నుంచి నక్షత్రాలు, నక్షత్రాల నుంచి గెలాక్సీలు, గెలాక్సీల నుంచి మన విశ్వం, విశ్వం నుంచి మల్టీ యూనివర్స్, మల్టీ యూనివర్స్ నుంచి సూపర్ యూనివర్స్. ఇలా ఎంతో దూరం ప్రయాణం చేసి ఇక్కడ వరకు చేరుకున్నాం. ఇంత దూరం మీ లైఫ్ లో మీరు ఎప్పుడూ ప్రయాణం చేసి ఉండరు. మీకు కేవలం 10 నిమిషాల సమయంలో ఈ పూర్తి బ్రహ్మాండాన్ని చూపించాను. అటువంటిది మనం ఇప్పటి వరకు ఎంత దూరం ప్రయాణించామో మీరు చెప్పగలరా? చెప్పలేరు. మీరే కాదు, నేను కూడా చెప్పలేను. ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా, మీరు ఏదైతే చూస్తారో అది మీ ఊహలకు కూడా అందదని. సరే, ఈ బ్రహ్మాండాన్ని పూర్తిగా చూశారు కదా. ఇప్పుడు మనం ఈ బ్రహ్మాండం వదిలి మన భూమిపైకి వెళ్దాం. మనం మన భూమిపైకి వెళ్లి అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నకి సమాధానం వెతుకుదాం రండి. మీరు ఎప్పుడైనా పిరమిడ్స్ గురించి విన్నారా? భూమి మీదనే ఉన్నారు కదా, బహుశా వినే ఉంటారు. ఒకసారి ఈ పిరమిడ్స్ ని చూడండి. ఈ పిరమిడ్స్ ని అంత చక్కగా, అంత ఎత్తుకు ఎలా కట్టగలిగారు? ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పిరమిడ్స్ లో ఉపయోగించిన రాళ్లు దాదాపు 2.5 టన్ను నుంచి 80 టన్నులు బరువు కలిగి ఉన్నాయి. ఒకవేళ ఏనుగుల సహాయంతో వీటిని కట్టగలిగితే ఒక ఏనుగు 5 టన్నుల బరువు మాత్రమే లాగగలదు. మరి ఇంత ఎత్తుకి ఈ రాళ్లను ఒకదానిపైకి ఒకటి ఎలా అమర్చగలిగారు? మీరు ఎప్పుడైనా స్టోనేజ్ గురించి విన్నారా? నేనైతే అసలు వినలేదు. ఇదిగో ఇప్పుడే ఒకసారి వీటిని చూడండి. ఇవి ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ పెద్ద పెద్ద రాళ్లను ఎవరు పెట్టి ఉంటారు? అలాగే మంగళ గ్రహమైనటువంటి మార్స్ పైన ఎందుకు ఇన్ని రీసెర్చ్లు జరుగుతున్నాయి? ఎందుకు అక్కడ జీవించడానికి మనుషులు అంత రీసెర్చ్ చేస్తున్నారు? చార్లెస్ డార్విన్ చెప్పిన థియరీ ప్రకారం మానవులు కోతి నుంచి పుట్టారు అని చెప్పారు. మరి ఇన్ని కోతులు మానవులుగా ఎందుకు మారలేదు? నిజంగా ఈ ప్రశ్న అడిగిన తర్వాత చార్లెస్ డార్విన్ చెప్పినటువంటి థియరీని కొట్టివేయడం జరిగింది. అలాగే ఐన్స్టీన్ యొక్క థియరీ ప్రకారం ఈ భూమిపైన ఉన్న అన్ని తేనెటీగలు ఒక్కసారిగా అదృశ్యమైతే లేదా చనిపోతే మనిషి జీవించడానికి కేవలం 4 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంటుందట. ఎప్పుడైనా ఈ భూమి మీద అసలు మానవుడు లేకపోతే ఈ భూమి ఎలా ఉంటుందో ఆలోచించారా? నిజానికి ఇది ఎప్పటికీ జరగదు. కానీ అలా జరిగితే ఈ భూమికి దానికి మించిన సంతోషం మరొకటి ఉండదు. ఈ భూమిపై మానవజాతి అంతరించిపోయిన మరుక్షణం మన భూమి యొక్క 4 దిక్కులు పచ్చని చెట్లతో ప్రశాంతమైన వాతావరణంతో ఉంటుంది. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఈ భూమిపైన నివసించే మానవులు అంటే మనం అసలు ఈ భూమికి చెందిన వాళ్ళమే కాదు, మనం మార్స్ గ్రహానికి చెందిన వాళ్ళం. అందుకే మంగళ గ్రహంపై రీసెర్చ్ చేస్తున్నాం. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే మార్స్ గ్రహం పైన ప్రళయం వచ్చినందున మనం భూమిపైకి వచ్చి పడ్డాము, ఇక్కడే ఇరుక్కుపోయాం. ఈ భూమిపైన నివసించే ఎన్నో జంతువులు, ఎన్నో జీవజాతులు ఉన్నాయి. కానీ భూమిపై వచ్చి పడ్డా మనం అందుకే ఒకే జాతికి చెందిన వాళ్ళం, అదే మానవ జాతి. మరి ఎందుకు మిగతా జంతువులాగా మానవులకు జాతులు లేవు? కోతులకు ఎన్నో జాతులు ఉన్నాయి, పక్షులు, జంతువులు, మొక్కలు వీటన్నిటికీ ఎన్నో జాతులు ఉన్నాయి. మరి మానవులు వేరే జాతి ఎందుకు లేదు? ఇలా ఎప్పుడైనా ఆలోచించారా? మనకు దేవుడు ఉన్నాడా లేడా అని ఆలోచించేలా చేస్తుంది. మన చిన్నతనం నుంచి వెంట వస్తున్న మాట ఏమిటంటే మన సంపూర్ణ సృష్టిని దేవుడు తయారు చేశాడని మత ప్రచారకులు చెప్తూ ఉన్నారు. కానీ మనం సైన్స్ ని నమ్మితే మీ మనసులో కూడా ఈ ప్రశ్న వచ్చే ఉంటుంది. ఒకవేళ దేవుడు మనల్ని తయారు చేస్తే రియాక్షన్ ఎలా ఉంటుంది? సపోజ్ ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఇలా అంటే ఈ ఇల్లు దానంతటా అదే తయారైంది, అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఈ ఇల్లుని మనుషులే నిర్మించారు అని చెప్తే దానికి అతను తిరిగి ప్రూఫ్ ఏంటి అని అడిగితే మీరు దానికి సమాధానం ఎలా నిరూపిస్తారు? దీనికి ఒకే ఒక పదం, అరేంజ్మెంట్. ఒకవేళ మీ దగ్గర దేని గురించి అయినా వ్యవస్థ ఉంటే దేనినైనా నిర్మించగలరు. ఎప్పుడు కూడా దానంతటా అదే తయారవ్వదు. మీ ఇల్లు అనేది పూర్తిగా సిస్టమాటిక్. అంటే దీని అర్థం ఇంట్లో సామాన్లు సురక్షితంగా ఉండటానికి దీనికి తలుపులు పెట్టారు. ఇవన్నీ మీ యొక్క వ్యవస్థపై డిపెండ్ అయి ఉంటాయి. మీరు ఎలాగైతే ఖర్చు పెడతారో అలాగా అవుట్కమ్ వస్తుంది. వ్యవస్థ దానంతటా అదే తయారవ్వదు. ఒక బేబీ జన్మించినప్పుడు తనకు 6 నెలల వరకు ఏమీ తినలేడు. అప్పుడే అమ్మ పాలు అవసరం పడతాయి. వాటిని తాగి తాను ప్రాణాలతో ఉంటాడు. ఇందులో తనకు కావాల్సిన పౌష్టిక పదార్థాలు ఉంటాయి. మన మనుషులు ఆక్సిజన్ ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ని వదిలిపెడతాం. కానీ మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని ఆక్సిజన్ వదిలిపెడుతుంది. ఇద్దరు కూడా జీవించడానికి ఒకరి మీద ఒకరు డిపెండ్ అయి ఉన్నారు. ఇది వ్యవస్థ కాకపోతే ఇంకేంటి?
మన భూమి 23 డిగ్రీలు బెండ్ అయ్యి రొటేట్ అవ్వడం వల్ల మనకు ఋతువులు కాలాలు వస్తున్నాయి. దీనివల్ల మనకి వర్షాలు పడుతున్నాయి. దీనివల్ల సముద్రాల్లో నీరు పెరుగుతుంది. ఈ నీరు వల్ల అన్ని జంతువులు దాహం తీరుతుంది. ఈ సీజన్స్ అనేది వెంటనే మారవు, అవి నెమ్మదిగా మారుతాయి. ఇది కూడా ప్రకృతి యొక్క వ్యవస్థ. ఒకసారి ఇలా ఆలోచించండి. పగటి ఉష్ణోగ్రత 50 డిగ్రీలు చేరుకుంది అనుకుందాం. కొంత సమయం తర్వాత వెంటనే 10 డిగ్రీలకు పడిపోయింది. అప్పుడు మన పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఈ మార్పు కారణంగా మనం పిచ్చివాళ్ళం అయిపోతాం. కానీ ఈ రోజు వరకు కూడా ఇలా ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే ప్రకృతి సిస్టమేటిక్గా ఉండటం అలవాటు. అయితే ఈ వ్యవస్థను ఎవరు సృష్టించారు? ఒక ఉదాహరణ, మీరు ఒక జంతువు దగ్గరికి వెళ్ళి థామస్ ఆల్వా ఎడిసన్ బల్బుని ఎలా కనిపెట్టాడు అని అడిగితే దానికి ఏమీ అర్థం కాదు. మీరు దానికి ఏబిసిడీలు నేర్పించినా కూడా అది వాటిని అర్థం చేసుకోలేదు. అయితే దీన్ని మీరు తప్పుగా అనుకోకండి. మీరు నేను కూడా ఈ జంతువు లాంటి వాళ్ళమే. అందుకే దీన్ని మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేం. అది ఏంటంటే అంత తెలివిని ఆ దేవుడు మనకు కూడా ఇవ్వలేదు. కానీ నిజం ఏంటంటే మనం ఈ జంతువుల కంటే కూడా చాలా దిగజారిపోయాము. మన మనుషులం దేవుడు పేరు చెప్పుకొని మనలో మనం కొట్టుకుంటాం, ప్రాణాలు కూడా తీసుకుంటాం. ఇందులో పాల్గొన్న వారు చాలామంది ఏం చెప్తారంటే, నేను నా దేవుడిని, నా మతాన్ని కాపాడుకుంటున్నాను అని. అయితే ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి? అతను ఆ దేవుడిని ఎలా రక్షిస్తాడు? ఆ దేవుడే ఈ సంపూర్ణ సృష్టిని తయారు చేస్తే అతను కాపాడుకోవాలనుకుంటే తనకు ఇది ఎంత పని చెప్పండి. మన జీవితంలో ఎన్నో దుఃఖాల్ని మరియు సుఖాల్ని ఇవన్నీ చెప్పుకోవడానికి గోపురాలకి మసీదులకు వెళుతూ ఉంటాం. అయితే నేను అడిగే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీ గుళ్ళు గోపురాలకు ఆ దేవుడు ఎందుకు వస్తాడు? ఈయనను ఎన్నో రకరకాల పేర్లతో పిలుస్తారు. ఎందుకంటే వారి పేరు ఏమిటో వారు మన దగ్గరికి వచ్చి చెప్పలేదు. మనం ఆ దేవుడి పేరు చెప్పుకొని ఈ సమాజంలో దుర్మార్గాలని ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే మీరు బాగా గమనిస్తే సమాజంలో జరుగుతున్న సగానికి పైగా గొడవలు ఈ మతం మరియు జాతి గురించి ఉంటాయి. ఇవి కేవలం మన ఇండియాలోనే కాదు, బయట ప్రపంచంలో కూడా ఇలా గొడవలు చూడడానికి కనిపిస్తాయి. మనకంటే ఈ నోరు లేని జంతువులు చాలా నయం. కానీ దీన్ని మనిషికి ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. మీకు చెప్పాలంటే దేవుడు ఒక శక్తి. అది మనందరినీ ఒకటి చేసి ఉంచుతుంది. ఒక జీవి వేరే జీవికి, వేరే జీవి ఇంకో జీవికి, మూడో జీవి నాలుగో జీవికి ఆహారం అవుతుంది. ఈ విధంగా ఈ ఫుడ్ సైకిల్ నడుస్తూ ఉంటుంది. వీటన్నింటినీ ఒక వ్యవస్థలో పెట్టే మహాశక్తినే దేవుడు అంటాం. అలాగే మన విశ్వంలో మనం చేసే ప్రతి మంచి ప్రతి చెడు, ఎలాగైతే రాత్రి పగలు మంచి చెడు ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేసే శక్తినే మనం దేవుడు అంటున్నాం. మనం ఏది చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది. మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఈ నడిపే వ్యవస్థే మనం దేవుడు అంటాం. ఈ శక్తి ఏ రూపంలో అయినా ఉండవచ్చు. అది కేవలం మనిషి రూపంలోనే ఉండాలని లేదు. ఎందుకంటే ఈ శక్తి మానవ రూపంలో ఉంటే అది ఈ పాటికే అంతమై ఉంటుంది. మీరు చేసేది అంతా కేవలం మీ ఇష్టం కోసం చేస్తున్నారు. మీరు మీ జీవితంలో మంచి గురించి ఆలోచిస్తే మీ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ఒకవేళ మీ ధ్యాసంతా చెడు గురించి ఉంటే మీ జీవితంలో సంతోషం ఎలా ఉంటుంది? అందుకే మీరు దేవిని నమ్మినా నమ్మకపోయినా ఈ శక్తి గురించి నమ్మక తప్పదు. అదే ఈ పూర్తి సృష్టిని నడిపిస్తుంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.